వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో రాష్ట్రంలోని పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిపోయాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ఏపీలో దుష్ట సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఆయన ట్వీట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం ఇది రాజ్యాంగ హక్కులపై దాడి అంటూ కూడా జగన్ చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీసు రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు, ప్రజలకు భద్రత కల్పించేటువంటి పాలన కావాలి అని కూడా జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ చేసినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి అంశాలను కూడా మనం ఒకసారి చూద్దాం. జగన్ గాది సాయికృష్ణ అంశం కావచ్చు, లేకపోతే కేవీఆర్కు సంబంధించిన అంశం, ప్రశ్న రావణ్కి సంబంధించిన అంశం, చాలా రకాలైనటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో అరాచక పాలనపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ట్వీట్ అయితే సంచలనంగా మారింది. ఆ ట్వీట్లో చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు తన దుష్ట సాంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారని, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయని కూడా విమర్శించారు. ఈ మేరకు హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ సంచలనంగా అయితే మారింది. ఆయన ట్వీట్ను ఒకసారి చూస్తే, చంద్రబాబు రాజకీయ అణిచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సాంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాంట్లో పాటు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ అనేది తేలలేదు. తన కూతురు కోసం ఫోటోలు పట్టుకొని ఆ తండ్రి వీధి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇది ఒక కీలక ప్రశ్న. మరోవైపు కూడా ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి నిందితులతో కుమ్మక్క అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని అయితే కురిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో తాత్సారం చేసి వారం రోజుల తర్వాత కంప్లైంట్ తీసుకోవడం ఒక పెద్ద తప్పైతే ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైన ఎదురు కేసు పెట్టడం చూస్తే నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్లుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు అంటూ కూడా ట్వీట్లో ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని అయితే కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాలు లేవు. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా మీ బరితెగింపునకు కట్టడి లేదు. వీటన్నింటినీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన శిక్షణతో కాకుండా బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఆదేశాలు చేరేలా పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసినటువంటి మరొక ట్వీట్లోనే మరొక ప్రధానమైనటువంటి అంశం, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అవుతుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చెయ్యని వాటిని చేసినట్లుగా ఎఫ్ఐఆర్లు పెట్టి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు
4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని కూడా జగన్ కీలకంగా మరో ప్రశ్న అయితే సంధించారు. అలాగే చివరిగా విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం, పోలీస్ స్టేషన్ల మీదకు మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీసు రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి నమ్మకం కావాలి, రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలని కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీస్ ప్రక్రియకు సంబంధించి కావచ్చు, నేర వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన కీలకంగా అయితే ప్రశ్నించారు. మహిళను వివస్త్రను చేయడం అంశం దగ్గర నుంచి గాది సాయికృష్ణ అంశం, జర్నలిస్ట్ కేవీఆర్ రావణ్ అంశం, అలాగే మిస్సింగ్ కేసులకు సంబంధించి పర్టికులర్ గా ఆయన చేసినటువంటి విమర్శలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నాయని కూడా చెప్పాలి. నిజంగా ఈ అంశాలన్నిటినీ ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి ప్రశ్నలు తలెత్తక మానదు. ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ప్రజలు కూడా ఈ అంశానికి సంబంధించి ఆలోచించాలి. ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. మా అధినేత జగన్ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? కూటమి నేతలకు వైసీపీ నేతలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు చూడాలి. ఈ ట్వీట్కు సంబంధించి, ఈ పొందుపరిచిన అంశాలు, ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సంబంధించి కూటమి నేతల నుంచి సమాధానం వస్తుందా? నిజంగా జగన్ నిజమే మాట్లాడారు, ఆ నిప్పు లాంటి నిజానికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చూడాలి కూటమి నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది.